హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా వరలక్ష్మి విష్ణు అయితే పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు. సార్ మా పిల్లలు కనపడట్లేదు సార్ అని చెప్పి పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తారు. ఏమైంది, మీ పిల్లలు పారిపోవడానికి కారణం ఏంటి, వాళ్ళిద్దరి ముందు మీరు గొడవ పడ్డారా అని చెప్పి అడుగుతాడు. ఇంకా వరలక్ష్మి అయితే విష్ణుతో గొడవ పడిన విషయం గుర్తు చేసుకుంటుంది. అలాగే విష్ణు కూడా వరలక్ష్మితో తాగొచ్చి గొడవ పడతాడనమాట. నా పిల్లల్ని తీసుకుని నేను శాశ్వతంగా ఎవరికి కనిపించుకోకుండా వెళ్ళిపోతాను అని చెప్పి అంటాడు. ఇంకా ఆ మాటలు అయితే వైష్ణవి వెన్నెల అయితే వింటారనమాట. ఇంకా అవి విష్ణు అయితే గుర్తు తెచ్చుకుంటాడనమాట. ఇంకా వరలక్ష్మి విష్ణు గురించి ఇలా గొడవపడిన దాని గురించి ఆలోచిస్తుంది. ఇంకా విష్ణు కూడా అలానే ఆలోచిస్తూ ఉంటాడు. మీరు పిల్లలు గొడవ పడే అంత పెద్ద గొడవ పడ్డాడా అని చెప్పి ఇంకా పోలీస్ అయితే అడుగుతారు. పిల్లల ముందు అలాంటి గొడవలు మీరైనా పడకూడదు కదమ్మా అని చెప్పి ఇంకా పోలీస్ అయితే అంటే ఇద్దరు అయితే తలదించుకుని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.